రోజు కనగల్ మండల్ కనగల్ విలేజ్లో నల్గొండ జిల్లాలో నేను వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఈ ఫామ్ పెట్టారు. వెంకన్న గారు ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ లెక్చరర్గా కూడా చేశారు. చేసి ఈ పంట పండిస్తున్నారు. ఇది మెడిసిన్ ఫ్రూట్స్ గ్యాక్ ఫ్రూట్ అనేది. ఈ గ్యాక్ ఫ్రూట్ని చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. ఆయన చేసింది ఆయన ఓన్గా ఇంత కష్టపడి. డ్రాగాన్ కూడా అదే విధంగా ఉంది. డ్రాగాన్కి మించి ఈయన ఈ గ్యాక్ ఫ్రూట్ని చేస్తాం అనేది చాలా అద్భుతం. సొసైటీకి ఆయన కాస్ట్ కూడా ఆయనకు ఇంకా ఏం తెలియదు. కాస్ట్ అమ్ముదాం ఇక్కడ లోకల్, అది కూడా విచిత్రం. హైదరాబాద్లో ఎక్కడ అమ్ముతున్నారంటే కాదు, ఇక్కడ ప్రజలకే ఇది ఆయన ఓన్గా తీసి జ్యూస్ తీసి ఆ జ్యూస్ని తినిపించుకుంటా క్యాన్సర్ పేషెంట్లకు హ్యూమినిటీ కోసం పనికొస్తుందని చెప్పి ఆ విధంగా తినిపిస్తుంది. ఇప్పుడు దాకా నియర్లీ 250 ఫ్రూట్స్ అమ్మారట ఇక్కడ లోకల్గా. వాళ్ళకి ఎందుకంటే సొసైటీలో అమ్మాలి, తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మితే డాక్టర్లు అందరూ చదువుతున్నారు. కానీ డాక్టర్లకు అక్కడే కాదు ఇక్కడ అమ్మాలని లోకల్గా తినిపించాడు. నేను ఆయనకు కూడా చెప్పిన సజెషను, బాగా తీసుకురండి, హైదరాబాద్లో తీసుకొస్తే ఇప్పుడు చాలా అవసరం ఉంది సొసైటీకి. అంత పొల్యూషన్ నిండిపోతున్న ఈ టైంలో ఇటువంటి గ్యాక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎన్నో డిసీజ్లకు మీరు గూగుల్లో కూడా చూసినా ఎక్కడ చూసినా తెలుస్తుంది గ్యాక్ ఫ్రూట్ గురించి. కాబట్టి దయచేసి దీని మీద ఏదో సంపాదించామనే ఉద్దేశంతో కాదు, ఇది సొసైటీకి యూస్ఫుల్ మెడిసిన్ ఫ్రూట్స్. దీంట్లో అంటే ఖర్చులు వెళ్ళిపోతాయి, లాభాలు వస్తాయి. కానీ ఏదో చెప్పి దీని మీద ప్రతి అందరు రైతులు వేసి పంట పండిద్దామన్నంత కాదు ఇది. కానీ దీని ఫ్యాషన్, దీని ఇంట్రెస్ట్ తోటి చేయాల్సిన వ్యవసాయం ఇది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తప్పకుండా సాయం చేస్తుంది ఆయనకు. నేను కూడా ప్రభుత్వానికి చెప్పి మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.